తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ బాక్సులు కావడంతో ఫలితాలు రావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆంధ్ర యూనివర్సిటీ ఈఈడి బిల్డింగ్లో జరుగుతోంది. 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. రిజల్ట్ రావడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. బరిలో 10 మంది ఉన్న ప్రధాన పోటీ మాత్రం ఏపీటీఎఫ్, పీఆర్టీయూల మధ్య ఉంది. ఏపీటీఎఫ్ నుంచి పాకాలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి శ్రీనివాసులు నాయుడుతో పాటు పీడీఎఫ్ నుంచి పోటీలో ఉన్నారు కోరెడ్ల విజయగౌరి. పోలైన ఓట్లు 20,794 కాగా కౌంటింగ్కి 20 టేబుల్లు ఏర్పాటు చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే ఫలితం మరింత ఆలస్యం అవ్వచ్చు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామంటున్న సిపి శంకబ్రత బాగ్చితో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియను స్వయంగా ఏర్పాట్లను సిపి బాగ్చి పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు సిపి బాగ్చి ఉన్నారు. సార్, ఓవరాల్గా ఇక్కడ పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. అందరూ వచ్చారండి. కౌంటింగ్ ఏజెంట్స్ ఆడోగాడి ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పాస్ సపరేట్ ఇష్యూ చేస్తారా? ఎంతమందికి అలౌట్ చేస్తారా? ఎలా ఉంది ఓవరాల్గా? ఇప్పుడు రూల్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం క్యాండిడేట్స్ రావచ్చు, క్యాండిడేట్స్ తరపున ఏజెంట్స్ రావచ్చు. ఒకవేళ క్యాండిడేట్ ఏజెంట్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఆథరైజ్ చేస్తే ఎవరొకరు వేరే వాళ్ళు కూడా రావచ్చు. కానీ ఫోన్ మాత్రం 10 మంది తప్ప ఎవరికి మేము అలౌ చేయట్లేదు. 10 మంది కలెక్టర్ గారికి చెప్పిన 10 మంది వ్యక్తులకు మేము ఫోన్ అలౌ చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. సో ఎవరికి పాసెస్ ఉన్నాయి ఐడి కార్డ్ చూసి ఫ్రిస్కింగ్ చేసి డిఎఫ్ఎండి, హెచ్హెచ్ఎండి ద్వారా చెక్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేయాలి. ప్రాంతాల్లో బిఎన్ఎస్ఎస్ 163 కూడా అమల్లోకి వచ్చింది అంటున్నారు. అవునండి, ఎందుకంటే ఏదైనా ఎలక్షన్ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనిషి ఎక్కువ మంది గుమ్మిగుడిగా ఉంటే అది చట్ట విరుద్ధం. అందుకే ప్రతిసారి ఇంతకుముందు 144 సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం మనం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటున్నాం. మన ఉద్దేశం కౌంటింగ్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. కౌంటింగ్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఎక్కడ జరగదు. బయట డ్రై డే ఉందా సార్ ఓవరాల్గా? అవును, డ్రై డే ఉంది. సో డ్రై డే 48 అవర్స్ డ్రై డే ఉంటుంది. సో అది కూడా అమలు చేస్తున్నాం. ఈ కౌంటింగ్ తర్వాత భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. సెక్షన్ బిఎన్ఎస్ఎస్ 168 అమల్లోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. డ్రై డేని కూడా పాటిస్తున్నాం. ఈ కోడ్ ముగిసే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని సిపి అంటున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.